హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ అండ్ మై కోడ్. ఈరోజు మన టాపిక్ డేటా టైప్స్. డేటా టైప్స్లో మనకి జనరల్గా ఇంటీజర్, ఫ్లోట్, కాంప్లెక్స్ అనేవి న్యూమరికల్ డేటా టైప్స్ కింద వస్తాయి. అండ్ స్ట్రింగ్, లిస్ట్, టపుల్స్, ఇంకా మనకి రేంజ్ కానీ ఇవన్నీ మనకి ఏంటంటే సీక్వెన్స్ టైప్స్ కింద వస్తాయి. నెక్స్ట్ డిక్షనరీస్ కానీ, సెట్స్, ఫ్రోజన్ సెట్స్, బులియన్ వాల్యూస్, వీటన్నిటిని మనం ఎలా డిక్లేర్ చేసుకోవాలి, ఎలా వాటిని మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి, కమెంట్స్ ఎలా రాసుకోవాలో కూడా ఈ వీడియోలోనే చూద్దాం. ఫస్ట్ నేను ఒక ఫోల్డర్ తీసుకున్నాను. అంటే పైథాన్ ఐడియల్ షెల్లోనే నేను ఈ కోడింగ్ అంతా చేస్తున్నాను. మనం ఫైల్స్లోకి వెళ్ళి న్యూ ఫైల్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలాగా రైట్ సైడ్ కనబడుతున్న ఫైల్ ఒకటి మీకు ఓపెన్ అవుద్ది. మీరు దీన్ని ఫస్ట్ సేవ్ చేసుకోవాలి. నేను ఈరోజు exercise2.py అని చెప్పి నేను సేవ్ చేస్తున్నాను. ఫస్ట్ మనం న్యూమరిక్ వాల్యూస్ని ఎలాగ డిక్లేర్ చేసుకోవాలో చూద్దాం. x = 10 అంటే నేను ఎక్స్కి ఒక ఇంట్ వాల్యూ ఇచ్చా. కానీ మనకు అది ఎలా తెలుస్తుంది? మనం టైప్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేస్తాం. టైప్ అనే ఒక ఈ టైప్ అనేది మనకి ఎలా యూజ్ అవుద్దంటే, మనం ఇచ్చిన వేరియబుల్ యొక్క వాల్యూ అది ఫ్లోటా, ఇంటీజరా లేదా కాంప్లెక్సా చెప్పుద్ది. ఇప్పుడు x = 10 అని నేను డిక్లేర్ చేసుకున్నా. ఇప్పుడు దీనికి ఒక కమెంట్ రాసుకుందాం. మనం కమెంట్స్ని హ్యాష్ ట్యాగ్తో చూపిస్తాం. మనం సింగిల్ లైన్ కమెంట్స్ని హ్యాష్ ట్యాగ్తో రాసుకుంటాం అనమాట. ఇప్పుడు ఇది ఇంట్ వాల్యూ. ఇప్పుడు మనం ఈ ఇంట్ వాల్యూ ఇచ్చాం కదా, కానీ అది మనకి ఇంట్ అని ఎలా తెలుస్తుంది అంటే మనం టైప్ యూజ్ చేస్తాం ఇక్కడ. ఇప్పుడు ఇంట్ అని ఇచ్చాను, తర్వాత ప్రింట్ టైప్ ఆఫ్ ఎక్స్. ఈ టైప్ ఆఫ్ ఎక్స్ అని ఇవ్వటం వల్ల మనం తీసుకుంది ఏ వాల్యూనో మనకు అర్థం అవుద్ది. మనం సేవ్ చేసిన తర్వాత ఇక్కడ రన్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు రన్ మోడ్యూల్ అని నొక్కొచ్చు, లేదా మీ కీబోర్డ్లో F5 అని నొక్కొచ్చు. చూసారుగా, క్లాస్ ఇంట్. తర్వాత మీరు ఒక పని చేద్దాం, 10.11 తీసుకుందాం. ఇది మనకి నార్మల్గా ఫ్లోట్ వాల్యూ అని తెలుసు, కానీ సిస్టమ్ ఎలా చెప్పుద్దంటే మనం టైప్ యూజ్ చేయడం వల్ల అది ఏ టైప్ అంటే ఇంటా, ఫ్లోటా. ఇప్పుడు నేను ఫ్లోట్ వాల్యూ తీసుకున్నాను. ఫ్లోట్ని కూడా రన్ చేసి చూద్దాం. ఇప్పుడు ఇదిగోండి, క్లాస్ ఫ్లోట్. ఇంకా మనం కాంప్లెక్స్ నెంబర్స్ కూడా తీసుకోవచ్చు, లైక్ ఐజే వాల్యూస్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఇప్పుడు 1 + i వద్దు, 1 + 2j లేదా 5j. 1 + 5j అని చెప్పి నేను తీసుకున్నా కదా, ఇదేంటంటే ఒక కాంప్లెక్స్ వాల్యూ. నేను మళ్ళీ దీన్ని సేవ్ చేసుకొని రన్ చేస్తున్నాను. ఇదిగోండి, కాంప్లెక్స్ వాల్యూ కనబడింది కదా. ఇవన్నీ ఏంటంటే ఇంట్, ఫ్లోట్, కాంప్లెక్స్ అని న్యూమరిక్ డేటా టైప్స్. నెక్స్ట్ మనం సీక్వెన్స్ టైప్స్ అంటే స్ట్రింగ్ కానీ, లిస్ట్ కానీ, టపుల్స్ కానీ ఎలా మనం ఇలా డిక్లేర్ ఎలా చేసుకోవాలి, వేరియబుల్స్ వాటిని ఎలాగా మనం ప్రింట్ చేసుకోవాలో చూద్దాం. మనం లిస్ట్ని ఎలా డిక్లేర్ చేసుకోవాలంటే, ఇప్పుడు x = నేను ఒక నేమ్ ఇస్తా, జాన్ అని చెప్పి. ఇప్పుడు ఇదేంటంటే స్ట్రింగ్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇక్కడ సింగిల్ లైన్ కాబట్టి నేను కమెంట్స్ని ఇలా రాసుకుంటున్నా. అంటే ఏంటి? హ్యాష్ ట్యాగ్ యూస్ చేస్తున్నా. అదే మనకి మల్టీ లైన్ కమెంట్స్ అనుకోండి, మనం డబుల్ కోటేట్స్ యూస్ చేస్తాం. ఇప్పుడు ఇది స్ట్రింగ్ కాబట్టి నేను సింగిల్ లైన్ కమెంట్ స్ట్రింగ్ రాస్తున్నా. నెక్స్ట్ మనం ఈ స్ట్రింగ్ని డిక్లేర్ చేశాం కదా, ఇప్పుడు మనకి ఇది స్ట్రింగ్ అని తెలుసు కదా, దీన్ని ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. ఓకే, సేవ్ చేసి రన్ చేస్తున్నాను. యా, ఇప్పుడు మనకి స్ట్రింగ్ని ఇక్కడ STRతో డినోట్ చేస్తాం అనమాట. ఇప్పుడు మనం స్ట్రింగ్ చూసాము. నెక్స్ట్ మనం లిస్ట్ చూద్దాం. నేను లిస్ట్లో నెంబర్స్ తీసుకుంటాను. నేను లిస్ట్లో ఒక 3 ఇంటీజర్ వాల్యూస్ తీసుకున్నాను. తర్వాత దీన్ని సేవ్ చేసుకుందాం, రన్ చేద్దాం. లిస్ట్ని మనం స్క్వేర్ బ్రాకెట్స్లో పెట్టుకుంటాం. టపుల్స్ ఏంటంటే రౌండ్ బ్రేసెస్. డిక్షనరీస్ని ఫ్లవర్ బ్రేసెస్తో ఇండికేట్ చేసుకుంటాం. ఇప్పుడు నేను ఈ ప్లేస్లో సర్క్యులర్ బ్రేసెస్ పెట్టి చూపిస్తాను. ఇలా సర్క్యులర్ బ్రేసెస్ పెడితే కనుక మీకు అది టపుల్. రన్ చేసి చూద్దాం. ఎస్, టపుల్. అంటే ఏంటి? మనం స్క్వేర్ బ్రేసెస్ తీసుకుంటే దాన్ని లిస్ట్ అనుకోవచ్చు, మనం రౌండ్ బ్రేసెస్ తీసుకుంటే దాన్ని టపుల్. అంటే మీరు టైప్ యూజ్ చేయడం వల్ల మనం తీసుకునేది లిస్టా, టపులా, సెట్సా తెలుస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం బులియన్ వాల్యూస్ చూద్దాం. ఇప్పుడు నేను x = ట్రూ అని ఇస్తున్నా. ఇప్పుడు టైప్ ఆఫ్ ఎక్స్ రన్ చేసి చూద్దాం.
ఫస్ట్ ఇక్కడ మనం ఎడిట్ చేసుకోవాలి. ఇంకోండి బోల్ అంటే బులియన్ వాల్యూ. ట్రూ అనేది బులియన్ వాల్యూ. ఇప్పుడు ఒకసారి మనం ఫాల్స్ కూడా ఇచ్చి చూద్దాం. కంట్రోల్ ఎస్. మీరు రన్ చేసే ప్రతిసారి మీరు మీ వాల్యూని సేవ్ చేసుకోవాలి ఇక్కడ ఫైల్లో. ఇప్పుడు మనం సెట్స్ని ఎలా డిక్లేర్ చేసుకోవాలో చూద్దాం. సెట్స్ని కూడా మనం ఫ్లవర్ బ్రేసెస్లోనే తీసుకుంటాం. డిక్షనరీస్లో ఏంటంటే మనం వేరియబుల్ నేమ్ని అండ్ వాల్యూని రెండింటిని అందులో తీసుకుంటాం. ఇక్కడ సెట్స్లో ఏంటంటే అలా కాదు. ఇప్పుడు నేను 1, 2, 12 తీసుకున్నాను. దీన్ని సేవ్ చేసుకున్నాను. ఇప్పుడు రన్ చేద్దాం. ఇవి సెట్స్. ఓకే, రన్. ఇదిగోండి ఇక్కడ మీకు సెట్స్ అని కనబడుతుంది, చూసారా? నేను దీన్ని కొద్దిగా పైకి డ్రాగ్ చేస్తాను. ఓకే, ఓ సారీ. ఓకే, ఇప్పుడు మనం డిక్షనరీస్ ఎలా డిక్లేర్ చేసుకోవాలో చూద్దాం. డేటా టైప్స్లో ఏంటంటే మనం ఏ అనేది అదొక వేరియబుల్ నేమ్, దానికి మనం వాల్యూ 1 అని ఇస్తున్నాం లేదా 10 అని ఇచ్చాం. ఇది అనేది డిక్షనరీస్. మనకి ఇక్కడ డిక్షనరీస్ అనేది డిఐసిటీ అని డిక్షనరీస్ మనం డిఐసిటీ కింద అనుకున్నాం, డిక్స్ట్ అని. దీన్ని మనం ఇప్పుడు సేవ్ చేసి రన్ చేసి చూద్దాం. ఓకే, ఇక్కడ ఇదిగోండి మనకి ఇక్కడ డిక్షనరీస్ అని కనబడుతుంది కదా. ఈ విధంగా మనం డిక్షనరీస్ని, సెట్స్ని, లిస్ట్స్ని, ఇంకా న్యూమరిక్ డేటా టైప్స్ మనం ఇలా డిక్లేర్ చేసుకుంటాం. టైప్ కాస్టింగ్ గురించి తెలుసుకుందాం. టైప్ కాస్టింగ్ ని మనం టైప్ కన్వర్షన్ అని కూడా అంటాం. ఈ టైప్ కన్వర్షన్ అంటే ఏంటంటే ఒక డేటా టైప్ నుంచి ఒక డేటా టైప్ లోకి మనం ఈ ఒక వాల్యూని కన్వర్ట్ చేసుకుంటాం. లైక్ ఇంట్ నుంచి ఫ్లోట్ కానీ, ఫ్లోట్ నుంచి ఇంట్ కానీ, ఇంకా స్ట్రింగ్ కానీ, అలా ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లో కన్వర్ట్ చేసుకోవటాన్ని మనం టైప్ కాస్టింగ్ అంటాం. ఈ టైప్ కాస్టింగ్ లో ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ అండ్ ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ అలా 2 టైప్స్ ఉన్నాయి. ఇంప్లిసిట్ కన్వర్షన్ ఏంటంటే మనం అది పైథాన్ ఆటోమేటిక్ గా కన్వర్ట్ చేసుకునే దాన్ని ఇంప్లిసిట్ కన్వర్షన్ అంటాం. ఇంకా ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ అంటే ఏంటంటే మాన్యువల్ గా మనం చేసుకోవాలి. అంటే మనం ఒక డేటా టైప్ ని ఒక డేటా టైప్ లోకి మనం మాన్యువల్ గా కన్వర్ట్ చేసుకుంటే అది ఎక్స్ప్లిసిట్. ఇప్పుడు మనం ఒక 2 ఎగ్జాంపుల్స్ ద్వారా ఈ రెండింటి గురించి తెలుసుకుందాం. ఇప్పుడు నేను ఒక ఫైల్ క్రియేట్ చేసి దాన్ని సేవ్ చేసుకుంటున్నాను. size 4.py. ఓకే, ఇప్పుడు ఒక నెంబర్ అనే ఒక నెంబర్ 1 ఇనిషియలైజ్ చేసుకున్నా, దానికి ఒక 10 వాల్యూ ఇచ్చా. నెక్స్ట్ నెంబర్ 2 అని ఒకటి ఇనిషియలైజ్ చేసుకొని 11.5 అంటే ఒక వాల్యూ ఇంటి ఇచ్చా, ఒక వాల్యూ ఫ్లోట్ ఇచ్చా. ఇప్పుడు వీటికి సమ్ చేయాలనుకుంటున్నా నేను. num1 ప్లస్ num2. ఓకే, num1 ప్లస్ num2 అని నేను రెండింటిని ఎడిషన్ చేయాలనుకున్నాను. ఇప్పుడు ప్రింట్ స్టేట్మెంట్ ద్వారా నేను దీన్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ప్రింట్ ఆఫ్ సమ్. దీన్ని ఇప్పుడు సేవ్ చేసుకొని రన్ చేద్దాం. ఇదిగోండి 21.5 అంటే ఏంటి, ఇది 2 వాల్యూస్ ని ఫ్లోట్ లో కన్వర్ట్ చేసుకుంది. లేదా ఇప్పుడు మీరు దీని యొక్క టైప్ తెలుసుకోవాలనుకుంటున్నారు. ప్రింట్ టైప్ ఆఫ్ సమ్. ఇదిగోండి అక్కడ ఏం జరిగిందంటే ఇంట్ వాల్యూ ఫ్లోట్ లో కన్వర్ట్ అయిపోయింది, కాబట్టి మనకి ఫ్లోట్ లో ఆన్సర్ వచ్చింది. దీన్ని మనం ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ అంటాం. ఇంప్లిసిట్. దీన్ని మనం ఇంప్లిసిట్ కన్వర్షన్ అంటాం. ఇప్పుడు ఎక్స్ప్లిసిట్ కి చూద్దాం. ఇప్పుడు నేను నెంబర్ 1 వాల్యూ ఇచ్చాను, నెంబర్ 2 వాల్యూ ఇచ్చాను. అలా కాకుండా ఈ ఎక్స్ప్లిసిట్ లో ఏంటంటే మనం ఇంట్ అని చెప్పి నువ్వు ఫ్లోట్ ని కూడా ఇంట్లో కన్వర్ట్ చేసుకోవాలి అని చెప్పిస్తాం. అది కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. క్లియర్ చేసి ఒక వాల్యూ ఇనిషియలైజ్ చేసుకుందాం మనం. నెంబర్ 1 ఈజ్ నెంబర్ ఒక నెంబరే తీసుకుంటున్నాను నేను. ఇప్పుడు నేను నెంబర్ అనేది నేను స్ట్రింగ్ లో తీసుకుంటాం. మనం స్ట్రింగ్ ఎలా డిక్లేర్ చేస్తాం అంటే డబుల్ కోటెట్స్ లో డిక్లేర్ చేస్తాం. ఇప్పుడు నెంబర్ అనేది నేను ఒక 10 అని తీసుకున్నా. నెంబర్ 1 ఈజ్ ఈక్వల్ టు నేను ఈ స్ట్రింగ్ ని నేను ఇంట్లో కన్వర్ట్ చేసుకోవాలనుకుంటున్నా. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ చేద్దాం. కంట్రోల్ ఎస్ సేవ్. దీన్ని మనం రన్ చేద్దాం. అంటే ఏంటి, ఇక్కడ మనకి 10 లో కన్వర్ట్ అయింది, అంటే స్ట్రింగ్ అనేది ఇంటీజర్ లో కన్వర్ట్ అయింది. మనం దీని టైప్ తెలుసుకుందాం, అప్పుడు మనకి కొద్దిగా ఈజీగా అర్థమైంది. ప్రింట్ టైప్ ఆఫ్ నంబర్. సేవ్ చేసి రన్ చేసా. చూసారా, ఇక్కడ అది ఇంకా స్ట్రింగ్ లోనే
నమ్ అనేది స్ట్రింగ్‌లో ఉంది. అదే ఇప్పుడు మనం num1 తీసుకుందాం. సేవ్ చేసి రన్ చేస్తున్నాను. చూసారా? అంటే మనం కన్వర్ట్ ఎక్కడ చేసుకున్నాం? నంబర్ 1 దగ్గర. ఆ 1 దగ్గర ఏం జరిగిందంటే ఇంట్ కింద కన్వర్ట్ అయిపోయింది మనం ఇచ్చిన వాల్యూ. 10 దగ్గర ఏంటంటే నంబర్ దగ్గర ఏంటంటే స్ట్రింగ్‌లోనే ఉంది. ఇక్కడ చూసారు కదా! ఫస్ట్ ఏంటంటే మనకి స్ట్రింగ్‌లోనే ఉంది నమ్ దగ్గర. తర్వాత ఇంట్‌లో కన్వర్ట్ అయిపోయింది. అంటే ఏంటి? నమ్ అనేది ఒక స్ట్రింగ్. నంబర్ 1 దగ్గర మనం ఇంట్‌లో ఎక్స్‌ప్లిసిట్‌గా కన్వర్ట్ చేసుకున్నాం. అంటే అది మనమే కన్వర్ట్ చేసుకున్నాం. ఇది స్ట్రింగ్ టు ఇంటిజర్. అదే మీరు ఫ్లోట్‌లో ఇవ్వాలనుకున్నారు. ఇంట్ తీసేసి ఇక్కడ ఫ్లోట్ అని ఇచ్చి సేవ్ చేసి రన్ చేసి చూద్దాం ఒకసారి. ఇదిగోండి. మీకిక్కడ ఫ్లోట్‌లో నంబర్ కన్వర్ట్ అయింది. ఫస్ట్ ఏంటంటే స్ట్రింగ్‌గా ఉంది. తర్వాత మనకి ఫ్లోట్‌లోకి కన్వర్ట్ అయింది. అది మనం ఎక్స్‌ప్లిసిట్‌గా చేసుకున్నాం. ఇక్కడేంటి పైన ఇంప్లిసిట్‌లో అది సిస్టమే కన్వర్ట్ చేసుకుంది. ఇక్కడ మనం కన్వర్ట్ చేసాం. ఒకవేళ మనం నంబర్ ఇచ్చి స్ట్రింగ్‌లో కన్వర్ట్ అవుద్దో లేదో చూద్దాం. కాబట్టి నేను డబుల్ కొటేట్స్ తీసేసి ఒకసారి దీన్ని స్ట్రింగ్‌లో కన్వర్ట్ చేయాలనుకుంటున్నా. ఎస్‌టీఆర్ అని చెప్పి దాన్ని డిక్లేర్ చేసుకొని సేవ్ చేసి రన్ చేస్తున్నా. చూసారా? ఫస్ట్ మనకి నమ్ అనేది ఇంట్‌లోనే ఉంది. ఆ నంబర్ 1 దగ్గరికెళ్ళేసరికి స్ట్రింగ్‌లో కన్వర్ట్ అయిపోయింది. ఈ విధంగా మనం కాస్టింగ్ చేసుకోవచ్చు. అంటే మనకు నచ్చిన డేటా టైప్స్‌లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫ్లోట్ టు ఇంటిజర్ కూడా ఒకసారి ట్రై చేసి చూద్దాం ఇక్కడే. 10.9 సారీ 10.9 ఇప్పుడు మనం ఇక్కడ ఏమి ఇచ్చామంటే ఫ్లోట్‌లో ఇచ్చాం వాల్యూ. ఇంట్‌లో కన్వర్ట్ చేయాలనుకున్నాం. సేవ్ చేసి ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇదిగోండి. ఫస్ట్ వాల్యూ ఫ్లోట్‌లో ఉంది. తర్వాత ఇంట్‌లో కన్వర్ట్ అయింది. మనకిక్కడ అవుట్‌పుట్ కూడా డిస్‌ప్లే అవుతుంది. ఈ విధంగా మనం టైప్ కాస్టింగ్‌ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఇంప్లిసిట్‌గా అండ్ ఎక్స్‌ప్లిసిట్‌గా కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెషన్‌లో మనం అర్థమెటిక్ ఆపరేషన్స్ అండ్ ఏ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఏమేమి ఉంటాయి? అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే ఏంటి? రిలేషనల్ ఆపరేషన్స్ అంటే ఏంటి? ఇంకా మనం చాలా డిస్కస్ చేసుకుందాం నెక్స్ట్ క్లాస్‌లో. మనం టైప్స్ ఆఫ్ ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్ పైథాన్‌లో ఎలా తీసుకోవచ్చు? యూజర్ ద్వారా మన ఇన్‌పుట్ ఎలా తీసుకోవాలి? అంటే ఇప్పుడు మనం ఇనిషియలైజ్ చేయకుండా, డిక్లేర్ ఏమీ చేయకుండా యూజర్ ఎలా ఇన్‌పుట్ ఇవ్వాలో చూద్దాం. ఫస్ట్ మనం ఒక ఫైల్ క్రియేట్ చేసుకొని దాన్ని సేవ్ చేసుకోవాలి. ఇది నేను నెక్స్ట్ ఎక్సర్‌సైజ్ కింద సేవ్ చేస్తున్నా. exercise3.py ఓకే. మనం పై ఎక్స్‌టెన్షన్‌తో సేవ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం సింపుల్‌గా ఫస్ట్ ఎలా డిక్లేర్ చేసుకోవాలి? యూజర్ ఇన్‌పుట్ ఎలా తీసుకోవాలో చూద్దాం. ఇక్కడ మనం ఇన్‌పుట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. సపోజ్ ఇప్పుడు నా నేమ్ తెలుసుకోవాలనుకున్నారు. నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్‌పుట్ ఆఫ్ లైక్ ఎంటర్ యువర్ నేమ్ అని చెప్పి ఇచ్చాను. అంటే ఇన్‌పుట్ అంటే ఏంటి? మనకి యూజర్ నుంచి తీసుకోవటానికి. అంటే మనం నేమ్ అనేది డిక్లేర్ చేయలా. జస్ట్ మనం ఇన్‌పుట్ బయట అంటే కీబోర్డ్ ద్వారా ఇచ్చే వాటిని మనం యూజర్ ఇన్‌పుట్స్ అంటాం. ఇప్పుడు నేను ఈ నేమ్‌ని ప్రింట్ చేయాలనుకుంటున్నా. ప్రింట్ నేమ్ ఓకే. ఇప్పుడు దీన్ని మనం సేవ్ చేసుకొని రన్ చేసుకుందాం. ఓకే. ఎంటర్ మై నేమ్. నేనొక నేమ్ ఇస్తున్నా రాండమ్‌గా జాన్ అని. మనకి జాన్ అని ప్రింట్ అయింది. చూసారు గదా! అలా కాకుండా ఇప్పుడు మనం ఎఫ్ ఫంక్షన్ అని యూజ్ చేసుకోవచ్చు. ఎఫ్ ఫంక్షన్ ఏంటంటే మనకి సెంటెన్స్‌తో పాటుగా నేమ్ డిస్‌ప్లే అవుద్ది. ఒకసారి అది కూడా ఇప్పుడు నేను మీకు ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ నేను డబుల్ కొటేట్స్‌లో రాసుకుంటున్నాననమాట. హలో. మనం కర్లీ బ్రేసెస్‌లో గనక మన వాల్యూని ఇవ్వటం వల్ల, ఆ నేమ్ ప్లేస్‌లో మనం ఇచ్చే వాల్యూ అక్కడ డిస్‌ప్లే అవుద్ది. ఒకసారి రన్ చేసి చూద్దాం. కంట్రోల్ ఎస్ రన్. ఓకే. ఎంటర్ యువర్ నేమ్. జాన్. యాహ్! హలో జాన్. అదే మనకి స్పేస్ ఇస్తే గనుక మధ్యలో స్పేస్ గూడా పడతది. ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే. రన్ చేశా. ఈసారి వేరే నేమ్ ఇచ్చి చూస్తా. ఓకే. హలో సాయి అని పడింది. ఇప్పుడు మన నేమ్‌తో పాటు వాళ్ళని ఏజ్ గూడా అడగాలనుకున్నాం. ఆ ఏజ్ గూడా మనకి ఇంట్‌లోనే కావాలి. ఏ ఫ్లోట్ కానీ, స్ట్రింగ్ కానీ వద్దు అనుకున్నాం. ఇప్పుడు నేను ఏజ్ అని ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను. ఇంట్ ఆఫ్ అంటే నాకు ఇంటిజర్ టైపే కావాలి కాబట్టి ఇంట్ తీసుకున్నా. మీరు కావాలంటే ఫ్లోట్ తీసుకోవచ్చు, కాంప్లెక్స్ వాల్యూస్ గూడా తీసుకోవచ్చు. ప్రస్తుతానికి నాకు ఏజ్ అనేది ఇంట్లోనే కావాలి కాబట్టి ఇంట్లోనే ఎలా ఇచ్చుకోవాలో చూద్దాం. ఇంట్ ఆఫ్ ఇన్‌పుట్ ఆఫ్ ఎంటర్ యువర్ ఏజ్ ఓకే. అంటే ఏంటి ఇప్పుడు ఇక్కడ ఏజ్ ఇన్‌పుట్ గూడా ఇస్తామనమాట. అంటే ఇక్కడ నేమ్ ఇస్తున్నాము, ఏజ్ ఇస్తున్నాం. తర్వాత ఇప్పుడు కింద హలో, హలో తీసేసి మై నేమ్ ఈజ్ ఓకే. మై నేమ్ ఈజ్ అండ్ ఐ యామ్ కర్లీ బ్రేసెస్‌లో ఇవ్వటం వల్ల ఏంటంటే మనం ఏ వాల్యూ అయితే ఇన్‌పుట్ ఇస్తామో అది మనకక్కడ డిస్‌ప్లే అవుద్ది. ఓకే. నేనిప్పుడు దీన్ని సేవ్ చేసి రన్ చేస్తున్నాను.
ఓకే. ఇక్కడ మనకి నేమ్ ఇవ్వమని కనబడుతుంది కదా! ఓకే. ఓకే. ఏజ్ ఇస్తున్నానిప్పుడు. సీ మై నేమ్ ఈస్ సాయి అండ్ ఐ యామ్ 18 ఇయర్ ఓల్డ్. ఓకే. ఇలాగా మనం యూజర్ ద్వారా ఇది ఇన్‌పుట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి ఇవ్వచ్చు. ఇక్కడ ఎఫ్‌ని మనం ఎఫ్ స్ట్రింగ్స్ అంటాం. ఈ ఎఫ్ స్ట్రింగ్స్ దేనికి యూజ్ అవుతాయంటే, మనం ఒక సెంటెన్స్‌లో మనకు కావాల్సిన వాల్యూస్‌ని ఇంపోర్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. అదే ఇప్పుడు నేను ఒక పర్సన్స్ హైట్‌ని ఫ్లోట్ వాల్యూస్‌లో అంటే పాయింట్ వాల్యూస్‌లో తీసుకోవాలనుకుంటున్నా. హైట్ అని నేను ఒక వేరియబుల్ నేమ్ డిక్లేర్ చేసుకొని ఫ్లోట్ తీసుకున్నా. అంటే ఏంటి, ఇప్పుడు మనం ఫ్లోట్ వాల్యూస్ ఇస్తేనే అది తీసుకుంటది. ఓకే. ఇప్పుడు మనం ఇక్కడ ఐ యామ్ ఇయర్ ఓల్డ్ అని ఇచ్చాం కదా! నెక్స్ట్ మై మై హైట్ ఈస్ ఇప్పుడు దీన్ని మనం సేవ్ చేసుకుందాం. ఒకసారి ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. నేమ్, ఏజ్, హైట్. ఇక్కడ మనం ఇంట్ కానీ, ఫ్లోట్ గాని మనకి తెలుసు. ఎందుకంటే మనం కోడింగ్ చేసాం కాబట్టి అక్కడ ఇంట్ వాల్యూ ఇవ్వాలి, ఫ్లోట్ వాల్యూ ఇవ్వాలి అని. కానీ ఇప్పుడు బయట మన ఇన్‌పుట్ యూజర్ ఇచ్చేటప్పుడు ఏంటంటే, అంటే మనం చేసిన కోడింగ్ తర్వాత ఒక యూజర్ ఏదైనా ఇన్‌పుట్ ఇచ్చారంటే అది ఫ్లోట్‌లో అది కన్వర్ట్ చేసేసుకుంటది డైరెక్ట్‌గా. ఇప్పుడు ఎంటర్ యువర్ ఏజ్ అని ఇచ్చారు. నేను ఏజ్‌ని ఇప్పుడు ఒకసారి ఫ్లోట్‌లో ఇచ్చి చూస్తా. మళ్ళా రన్ చేసి చూద్దాం. మీకు డిఫరెన్స్ అర్థమవుద్ది. ఇప్పుడు నేను నేమ్ ఇచ్చాను. తర్వాత ఏజ్ 12.5 అని ఇచ్చా. అంటే ఫ్లోట్ వాల్యూ ఇచ్చా. ఇక్కడ చూసారా మనకి ఎర్రర్ కనిపిస్తుంది. అంటే ఏంటి? ఇక్కడ మనం ఇక్కడ మనం ఫ్లోట్ అని డిక్లేర్ చేసాం హైట్‌కి. కానీ ఏజ్‌కి ఇంట్ అని డిక్లేర్ చేసాం. ఒకవేళ మనం ఏజ్ గనక మనం ఫ్లోట్‌లో ఇస్తే అది తీసుకోదు. కానీ నేమ్‌కి మనం ఏమి డిక్లేర్ చేయలా చూడండి. ఇప్పుడు నేను దీన్ని మళ్ళా రన్ చేస్తున్నాను. నేమ్‌కి నేను 24 అని ఇచ్చా. అయినా అది నేమ్ తీసుకుంది. ఎందుకు? మనం దానికి స్ట్రింగ్‌ని మనం ఫిక్స్‌డ్‌గా ఇవ్వలేదు. నువ్వు స్ట్రింగే తీసుకోవాలని దానికి చెప్పలేదు. అదే ఇప్పుడు నేను ఏజ్ 25 అనుకుందాం. లేదా 12 తీసుకుంటా ఏజ్. తీసుకుంది. హైట్ ఉంది. నేను 13.9 తీసుకుంటా. తీసుకుంది.